నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ సభ. ఇవాళ వీడియో వచ్చాం వివో T4 Pro స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ కూడా చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు వివో అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా బాయ్. ఇక్కడ క్రియేట్ వివో అఫీషియల్ వెబ్సైట్కి ఇక్కడ మెయిన్ చూసుకుంటే వివో T4 Pro గెట్ సెట్ టర్బో అనేసి మంచి ట్యాగ్లైన్తో పాటు కూడా వచ్చారు. బాగుంది, కెమెరా కట్అవుట్ కూడా బాగుంది, పెరిస్కోపిక్ కెమెరాతో పాటు కూడా చాలా బాగా ఇచ్చారు అన్నమాట. ఇక్కడ 50 మెగా పిక్సెల్ సోనీ వాళ్ళ పెరిస్కోపిక్ కెమెరా ఇచ్చారు. సో 3x దాకా జూమ్ వస్తుంది. అండ్ బాగుంది ఏంటంటే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో పాటు వస్తుంది. IP6869 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. అల్ట్రా స్లిమ్ బెజల్స్ అనమాట. క్వాడ్ కర్వ్ డిస్ప్లే అంటే 4 దిక్కులో కూడా కర్వ్ ఎడ్జెస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఫంట చాయిస్ వస్తుంది ఇక్కడ. అండ్ ఆండ్రాయిడ్ చూసుకుంటే మీకు 4 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. లైక్ ఆండ్రాయిడ్ 15 వస్తుంది, 16, 17, 18 అండ్ 19 దాకా కూడా అప్డేట్స్. అండ్ 6 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నాయి. 6.5 mAh బ్యాటరీ విత్ 90 watts ఛార్జర్ వస్తుంది. సో ఈజీగా ఫుల్ డే లేకపోతే నెక్స్ట్ డే కల్లా కూడా మంచి బ్యాకప్ అయితే వస్తుంది అన్నమాట. బేసిక్ అండ్ యావరేజ్ హెవీ యూజర్కి అయితే ఫుల్ డే వచ్చేస్తుంది. బేసిక్ యావరేజ్ యూజర్ 1.5 day ఈజీగా వస్తుంది. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్లో నాకైతే మంచి నచ్చిన విషయాలు అయితే ఇవి. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చా అంటే అఫీషియల్ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం అది వివో వాళ్ళ వెబ్సైట్లో ఏం లిస్టింగ్ లేదు ప్రైస్ గురించి. డైరెక్ట్ ఫ్లిప్కార్ట్లోనే లిస్టింగ్ అయిందనమాట. రికార్డింగ్ చేసే టైంకి సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు వివో T4 Pro 5G స్మార్ట్ ఫోన్. అండ్ ఇక్కడ మంచి విషయాలు ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ప్రీవియస్ వివో T3 Pro కంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బ్యాటరీ కెమెరా పెరిస్కోపిక్ కెమెరా లేకుంటే సో పెరిస్కోపిక్ కెమెరా ఇంక్లూడ్ చేసారు, చాలా బాగుంది. అండ్ మంచి ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఆఫర్స్ ఉన్నవి ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకుని మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రైస్ విషయంలో మిగతా విషయంలో నాకైతే ఏ ప్రాబ్లం ఏం లేదు. సరే పర్లేదు, ఒక 2-3 వేలు ఎక్స్ట్రా వచ్చింది అనుకోవచ్చు. ఐ థింక్ 3000 రూపీస్ కానీ 4000 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 25,000కి ఆఫర్లో కానీ సేల్లో కానీ వచ్చిందంటే తీసుకోమని రికమెండ్ చేస్తాను. ఓన్లీ ఒక్కటే డ్రాబ్యాక్ కనిపించింది అంటే స్పెసిఫికేషన్స్లో మీకు చూపించేస్తాను. ఇక్కడ మంచి ఆండ్రాయిడ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. మంచిగా 3 tier ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ వస్తుంది. ఒక కోర్ 1.28 GHz మీద, మిగతా 4 2.4 GHz, మిగతా 3 వచ్చేసరికి 1.8 GHz బాగుంది. ఇక్కడ స్టోరేజ్ పరంగా చూసుకుంటే మాత్రమే UFS 2.2 స్టోరేజ్ ఇచ్చారు. అది కూడా ప్రైస్ చూసుకుంటే 28,000 ఉంది, దగ్గర దగ్గర 30,000. సో 30,000 ప్రైస్ ట్యాగ్కి నార్మల్గా మనకి UFS 3.1 కానీ లేకపోతే UFS 3.0 కానీ వస్తుంది. సో ఇదొక్కటి మైనస్ అనిపించింది స్టోరేజ్ కాడ. మిగతా ఛార్జరు, బ్యాటరీ, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, కెమెరా, నెట్వర్క్ బ్యాండ్విడ్త్, ఈవెన్ సెల్ఫీ కెమెరా కూడా బాగానే ఉంది. 30 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. అండ్ 50 మెగా పిక్సెల్ OIS కెమెరా, 50 మెగా పిక్సెల్ 3x పెరిస్కోపిక్ కెమెరా కూడా ఇచ్చారు. సో కెమెరా కార్డ్ కూడా నాకేం ప్రాబ్లం లేదు, 4K రికార్డింగ్ ఉంది. అండ్ Wi-Fi 6తో పాటు కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా చాలా మంచి ఫీచర్స్ వచ్చినాయి. అండ్ ఆల్సో ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే లొకేషన్కి సంబంధించి చూసుకుని నావిక్ ఇచ్చారు మన ఇండియన్ వాళ్ళది. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఏదో ఒకటి బిస్కెట్ కొట్టిందంటే నాకైతే UFS స్టోరేజ్ అనేది 3.1 ఇచ్చింటే ఇట్లా బాగుండేది. 30,000 దగ్గరకు వస్తుంది కదా స్మార్ట్ ఫోన్, అదొకటి బాధ అనిపించింది. అదొక డిసప్పాయింట్మెంట్. సెకండ్ వచ్చేసరికి అయితే ఆబ్వియస్లీ ప్రతి టెక్ యూట్యూబర్ చెప్పేది ఈసారి నేను చెప్తాను. కొన్ని అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి. 30,000 దాటినాక మీకు ఓల్డ్ వేర్స్ అన్వాంటెడ్ అప్లికేషన్స్ ఏవైతున్నాయో జర తక్కువ ఉంటాయి. బిలో 30,000 35,000 లోపల కొంచెం ఇస్తారు. సో అదొకసారి అన్ఇన్స్టాల్ కానీ డిజేబుల్ చేసుకోండి, రొటీన్ అని చెప్పేది. ఈ 2 తప్పించి మిగతా అంతా కూడా బాగానే ఉంది. స్మార్ట్ ఫోన్ అయితే నాకైతే పెద్దగా ఇష్యూస్ ఏం రాలే. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్బై మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూలో ఐక్యూ Z10 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే బెటర్ బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ప్రాసెసర్ కొంచెం తక్కువ ఉంది, స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ వస్తుంది. కానీ బ్యాటరీ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో AMOLED డిస్ప్లే, ప్రైస్ తక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే OnePlus నుంచి కూడా OnePlus Nord CE5 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ కూడా బ్యాటరీ ఎక్కువ వస్తుంది, మీడియా డెన్సిటీ 8350 ప్రాసెసర్ వస్తుంది, ప్రైస్ కూడా తక్కువ ఉంది అనేసి అయితే యాడ్ చేసిన. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి కూడా. సో సామ్సంగ్ Galaxy A55 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ సేమ్ అదే దగ్గర దగ్గర అదే ప్రైస్ కేటగిరీ. ఇదేంటంటే ఎక్కువ OS అప్డేట్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఐ థింక్ మోస్ట్లీ అన్నిటికీ 6 or 4 అప్డేట్స్ వస్తాయి, OS అప్డేట్స్ ఇస్తారు. సో బేస్ ఫ్రెండ్ సెలెక్ట్ చేశాను. అండ్ ఆబ్వియస్లీ సో అప్పుడు సామ్సంగ్ వల్ల ఆప్టిమైజేషన్ మీకు అంతా తెలిసిందే. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే AMOLED వస్తుంది, కొన్ని గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇవి యూనిక్నెస్ అనుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా Edge 60 ఫ్యూజన్ వస్తుంది. దీంట్లో ఫస్ట్ యూనిక్నెస్ ఏంటంటే మాత్రం ప్రైస్ తక్కువ వస్తుంది, దాంతోపాటు తక్కువ ప్రైస్తో పాటు ఎక్కువ స్టోరేజ్ వస్తుంది. 2 GB స్టోరేజ్తో పాటు వస్తుంది, 8 GB RAM వేరియంట్. సోనీ వాళ్ళ LYT-700 కెమెరా వస్తుంది, క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది, 1.5K రెజల్యూషన్ మీద. బ్యాటరీ 5005 mAh బ్యాటరీ, సో బ్యాటరీ తక్కువ ఉంది. అండ్
మిగతా ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి. డీసెంట్ ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. ఇవన్నీ ఏందంటే స్టోరేజ్ ఒకటి దీనిలో బెనిఫిట్ వస్తుందనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్‌మీ నుంచి అన్నమాట. సో, రియల్‌మీ వాళ్ళ రియల్‌మీ P4 ప్రో 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉందనమాట. ఇక్కడ కూడా బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసిన ఇక్కడ కూడా స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏందంటే హైపర్ విజన్ ఏఐ చిప్‌సెట్‌తో పాటు కొంచెం అప్ స్కేలింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 50 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తారు. బాగానే ఉంది. తక్కువ ప్రైస్‌కి వస్తుందనమాట. ఇంకోటేందంటే రీసెంట్‌గా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ అనమాట ఇది. సో, ఈ లిస్ట్‌లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన వివో T4 ప్రో 5G స్మార్ట్ ఫోన్‌కి చాలా గట్టి కాంపిటీషన్స్ అయితే ఇస్తుందనమాట. సో, నా అడ్వైస్ అయితే ఒకటే మాట అంటాను. స్మార్ట్ ఫోన్ 28,000కి అయితే కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. 25,000 ఆర్ 26,000కి వచ్చింటే గిట్లా తీసుకోమని అయితే అడ్వైస్ చేస్తాను. ఒకసారి ఆఫ్‌లైన్ అయితే కుదిరితే ఇట్లా ఆఫ్‌లైన్‌లో చెక్ చేయండి. డిస్కౌంట్ వస్తే గిట్లా లైక్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ ఉంటాయి కదా! అక్కడ ట్రై చేయండి ఉంటే. లేదు అంటే మాత్రం ఆన్‌లైన్‌లో స్పెసిఫిక్‌గా సేల్స్ వచ్చినప్పుడు గాని, డిస్కౌంట్స్ వచ్చినప్పుడు పర్చేస్ చేసుకోమని అయితే ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించి నేను నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించి ఇదే ప్రైస్ కేటగిరీలో ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నాయంటే అవి కూడా మీకు చూపించాను. ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ వైజ్ చాలా బాగానే అనిపించింది నాకు. ఏమైనా కంపారిజన్ చేయాలి ఈ స్మార్ట్ ఫోన్ నుంచి ఇంకో స్మార్ట్ ఫోన్కి కంపారిజన్ చేయాలంటే ఇట్లా కింద కామెంట్ కంపారిజన్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతవి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.